తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్త్రీ శక్తి పథకానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ పథకం కింద మహిళలు 90% మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఏడాదిలో ప్రతి గ్రామానికి ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు అందుబాటులో వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పాత జిల్లా పెట్టండి అన్నారు. లోకేష్ బాబు గారు అయితే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా బస్సు ఎక్కే కార్యక్రమం తీసుకున్నాం. బస్సులు ఆడవాళ్ళతో నిండిపోయాయి. ఇంతవరకు ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కే వాళ్ళ నోటికి మన స్త్రీ శక్తి పెట్టక ముందు ఈ రోజు 90 మంది ఎక్కుతున్నారు. అంటే ఆక్యుపేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇంకా బస్సులు అవసరం. ఇంకొక సంవత్సరం ఆగండి, ఈ రాష్ట్రంలో ఈ బస్సులు ఉండవు, అన్ని కరెంటు బస్సులే వస్తాయి. ప్రతి గ్రామానికి వస్తాయి ఏసీ బస్సులు. కరెంటు బస్సు అంటే ప్రతిదీ ఏసీ వస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులన్నీ కొని ఇంకా ఎక్కడ అవసరం ఉంది, ఇంకా ఏ గ్రామానికి అవసరం ఉంది, అందరికీ బస్సులేసి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా స్త్రీ శక్తి కింద బస్సులు ఇచ్చే కార్యక్రమం. రైతు బాగుంటేనే జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల ప్రదర్శనలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ జీఎస్టీ నోడల్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించి తిలకించారు. జీఎస్టీ తగ్గింపుకు ముందు, తర్వాత రైతులకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయని, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు, రైతుల సంక్షేమానికి దోహదపడుతున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించినా నోరు మెదపడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పోలవరం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదని, కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. పారుదల ప్రాజెక్టులపై అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి దశలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలందరూ కూడా హర్షించారు. పోలవరం సోమవారం అంటూ కూడా ఆయన ఒక నినాదాన్ని కూడా ప్రజల్లో తీసుకున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగానికి, తర్వాత ఇతర ప్రజానీకానికి కూడా బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చూపించారు. మరి ఇవాళ మళ్ళీ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ పోలవరం గురించి మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తే దాని గురించి మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇవాళ పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి దానికి వచ్చింది. అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, వాటి గురించి మాత్రం మాట్లాడరు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడరు.
కర్నూలు జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతము, వలసలు జరుగుతున్న ప్రాంతము. ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ కొత్తగా పోలవరం బనకచెర్ల అని చెప్పి దాని చుట్టూ తిప్పారు. దాంతోనే రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల కాదు, పోలవరం సోమశిల వరకు ఉంటుంది. తర్వాత ఇంకొక దాని అలైన్మెంట్ మారుస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఏమంటే ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. అవి కేంద్ర నిధులైనా రాష్ట్ర నిధులైనా సరే నిధులకు పరిమితి అంటూ ఉంటుంది. కాబట్టి అసలు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు ఏం తీసుకుంటున్నామని చెప్పకుండా మీరు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మీ నినాదాన్ని మారుస్తూ ఉన్నారు. మీ ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలి. అందుకు గాను ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పైన, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పైన, వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని కోరుతా ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వేల టీఎంసీల నీరు అటు గోదావరిలో ఇటు కృష్ణాలో సముద్రంలోకి వృతాగా కలిసిపోతూ ఉన్నాయి. ఆ నీటిని ఉపయోగించుకోవాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని చెప్పి వెనుకబడ్డ ప్రాంతాలకు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. తిరుమలలోని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు. శ్రీవారి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విజయనగరం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. వ్యవసాయం దండకాన్ని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మండిపాటు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమాడ వీధుల్లో కన్నుల పండుగగా సాగిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.